హలో బ్రో, నమస్తే బ్రో. అంతా మంచేనా? ఇక నా పరిస్థితి చెప్పాలంటే ఘోరం బ్రో. నిజం చెప్తాను, చేపలు మాత్రం అస్సలు పడతలేవు బ్రో. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క చేప కూడా పడతలేదు. నేను పోయే ప్లేస్ లో చేపలు లేవా, లేకపోతే నా ముఖం చూడంగానే ఎటు చదువుకొని పోతాను. ఊకే చేపలు పట్టుకొస్తానని ఎవరైనా దిష్టి పెట్టిరేమో బ్రో. సరే, ఇట్లాంటి ఎన్ని వచ్చినా మనం చేపలు పట్టకుండా అయితే అస్సలు ఉండం కదా. ఇక అసలు మ్యాటర్ కొత్తే బ్రో, మనం ఇలా రవ్వు చేపలు పడతానికి వచ్చినాం. ఇక ఇవాళ ఎట్లనైనా సరే చేపలు పట్టుకోవాలని ఫిక్స్ అయిపోయినాం బ్రో. అంటే రోజు గట్టనే అనుకొని వస్తాం అనుకో బ్రో. ఈ ప్లేస్ లో నేను ఇంతకు ముందు చాలా సార్లు చేపలు పట్టిన. పట్టుడేంది జాతర నడిచింది. అసలు మనం చేపలు పట్టుడు స్టార్ట్ చేసిందే ఈ ప్లేస్ లో. ఇక ఏడ తిరిగినా చేపలు పడతలేవు అని మళ్ళా ఇదే ప్లేస్ నమ్ముకొని వచ్చినాం బ్రో. మీకు ఆల్రెడీ అర్థమైనా మనం తౌడు చల్లుతాను అంటే 3 కుండ్ల కాలానికి పని పడ్డట్టే బ్రో. ఈ ప్లేస్ లో చేపలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఉన్న చేపలు కూడా మొత్తం దొంగ చేపలు ఉన్నాయి. అంటే గాలం దెబ్బ దాకినాయి, తెంపుకొని పోయినాయి గిట్ల ఉంటాయి కదా. ఇక అట్లా దెబ్బ తినున్నాయి కాబట్టి పిండి వాసన చూసినా గాలాన్ని చూసినా చేపకి గజ్జలు ఉడుతున్నట్టున్నాయి బ్రో. ఎన్ని ప్రయత్నాలు చేసినా దగ్గరకు కూడా రావట్లేవు. ఇక చాలా మంది గాలాలు వేసి చికాకు పెట్టినట్టుంది. అసలు ఈ ప్లేస్ కి చేపలకు వచ్చుడే బంద్ చేసిర్రు. అందుకే ఇలా మనం వచ్చినాం. గ్యాప్ వచ్చింది కాబట్టి పడితే పడొచ్చు కదా అన్న ఆలోచనతో వచ్చినాం. ఇక ఒక 3 కొండల గాలాన్ని నమ్ముకొని రాలేదు. ఫీడర్లు కూడా పట్టుకొని వచ్చినాం. ఇక ఫస్ట్ అయితే మనం పిండి కలుపుకుందాం బ్రో. మనం ఎప్పుడు కలిపినా తౌడు, గోధుమ పిండి, కోడిగుడ్డు కలుపుతాం బ్రో. ఇవాళ మాత్రం తౌడు, గోధుమ పిండి రెండే కలుపుతాను బ్రో. ఎండ మాత్రం పొట్టు కొడుతుంది. ఈ ఎండకి చేపకి ఏడ గాలను ఆడ గాల. అట్లా గాలినప్పుడు ఏం చేస్తుంది, తింటానికి వస్తుంది. ఒక్కసారి చేప మన గాలం దగ్గరకు వచ్చిందంటే యమధర్మరాజు ఎంట్రీ ఇచ్చినట్టే బ్రో. ముచ్చట్లు సరే గానీ మనం ఇప్పుడు 3 కొండల గాలంతో పాటు ఫీడర్లు కూడా ఎత్తాం కాబట్టి పిండి కూడా 2 రకాలు కలుపుకోవాలి. ఫీడర్లకు పెట్టే పిండి కొంచెం పొడి ఉండాలి. ఇక గాలానికి పెట్టేది ఎట్టుండాలో మీకు కూడా తెలుసు. రొట్టె పిండి కలిపినట్టు మెత్తగా కలుపుకోవాలి బ్రో. చేపలు ఈ పిండికి అయితే ఎక్కువ పడతాయి, ఆ పిండికి అయితే తక్కువ పడతాయి ఏం కాదు. గాలాలకి ఎట్ట సెట్ అయితే అట్ట కలుపుకోవాలి బ్రో. చాలా మంది పిండి రకరకాలు కలుపుతా ఉంటారు. ఇక కొంతమంది అయితే ఆ పప్పు, ఈ పప్పు, ఆ మసాలా, ఈ మసాలా అని ఏవి పడతాయి కలుపుతా ఉంటారు బ్రో. మెయిన్ వచ్చేసి చేపలు తినేది తౌడే. అది గాలానికి గట్టిగా పట్టడం కోసమే మనం గోధుమ పిండో, మైదా పిండో వాడతాం. చేపలు పడాలంటే ఈ 2 చాలు బ్రో. అనవసరంగా ఏది పడితే అది కలిపి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు బ్రో. ఇక నేను చెప్పింది మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటాను. ఇక మా మామగాడు ఫీడర్లకు పిండి పెడతాడు. ఇక ఫీడర్ల పని వానికే ఒప్పచెప్పిన. ఇక చూద్దాం దేనికి పడుతుందో చేప. అట్లనే మంచిగా ఉంటుంది. వడబడాలి పోయి, వడబడాలి పోయి. చూడలే చక్కగా పోతుంది బ్రో. అసలు చేపలు పడతాయో పడవో అన్న డౌట్ మీద వచ్చినప్పుడు ఇట్లా బాటిల్ గిర్రం తిరిగింది అనుకో, అసలు ఆ కిక్కే వేరు. చిక్కిచ్చినట్టుందిరా పొద్దుగాలనా బ్రో. పడక ఒక చేప పడ్డది. అది చక్కగా తీసుకుపోయి కంపల చిక్కిచ్చింది. మన గాలానికి చేప చిక్కిన తర్వాత అది కంపలకు పోయినా కైలాసం పోయినా వదిలి పెట్టేదేలే. ఈ తాళ్ళు కదిలేకు, ఇవి చేయగలినా ఓకే. ఇటుపో.
నీ వైరు తట్టింది ఆల్రెడీ కాలుకు. బ్రో గిట్లా నీళ్ళలోకి దిగి చేపను తీసుకొచ్చుడు చూడటానికి ఈజీగానే ఉంటది కానీ చాలా రిస్క్. ఎందుకంటే బ్రో చేప అటు ఇటు కొట్టుకునేటప్పుడు ఒక్క గాలం వచ్చేనన్నా గుచ్చుకుందా అనుకో, చిన్నప్పుడు డాక్టర్ సూదేసినప్పుడు ఎట్టేసినా గుర్తుందా, అంతకన్నా డబల్ మొత్తుకుంటా. ఎందుకంటే గాలం గుచ్చుకుంటే ఆ నొప్పి వేరే ఉంటది. ఇక అది గుచ్చుకున్నడే ఎక్కువ అంటే చేప కూడా గుంజుతా ఉంటది. ఇక అప్పుడు ఉంటది కథ. ఎందుకు వచ్చిండ్రో ఈ చేపలకు అంటూ. బ్రో ఏం చేపో ఏమో కానీ దాన్ని బయటికి తీస్తానికి సుక్కలు పడ్డాయి. ఫస్ట్ ఆ గాలం ఎక్కడ గుచ్చుకుంటుందో అన్న టెన్షన్ ఎక్కువైంది. మొత్తానికి అటో ఇటో తిప్పలు పడి చేపనైతే బయట వేసిన. బ్రో చేప కూడా మంచి సైజు ఉంది బ్రో. ఇలాంటి చేప గాలాని దాకా ఎన్ని రోజులైంది బ్రో. ఇన్ని రోజులు పడ్డ బాధ మొత్తం ఈ ఒక్క చేపతో పోయింది బ్రో. ఒక నిమిషం తీయక నీ చికెన్ తెస్తా మళ్ళీ వీడియో. లాంగ్ టైం. బాహుబలి ఎన్ని రోజులు అయిందిరా నేను చూడక. చాలే దానికే దగ్గర ఇది ఒక హఠాత్ పరిణామం. ఎవరు ఊహించలేదు. చూద్దాం పడ అలా కొడతాం ఓకే అని. ఓకేనా? అసలు అనుకున్నావా?
అనుకోలే నేనైతే ఆ బాటిల్ ఆ స్పెషల్ బయట పని చేస్తుందో పని చేయదు అనుకున్నాను. చెయ్యి కాలింది అసలు ఆ వైర్ చూపిట్టు బ్రో. పెద్ద చేపలు పడ్డప్పుడు ఆ వైర్ అనేది చేతులు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చేప ఒక్క గుంజుడు గుంజింది అనుకో సుర్రు అంటుకుంటది, ఏళ్ళు కూడా దిగే ఛాన్స్ ఉంటది. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి బ్రో. మొత్తానికైతే సాధించినాం. చూద్దాం ఇంకేమన్నా పడతాయో తెలుస్తుంది. వీళ్ళకి వచ్చినప్పుడల్లా దిగుడే నేను. దిగుడు తడుచుడు దిగుడు తడుచుడు. తెలిసిన ప్లేస్ కాబట్టి నేను దిగుతున్నా. ఏడబడితే ఆడ పోయి దిగినాం అనుకో ఏమైతే తెలుసుగా తర్వాత. వాచ్ నేను జోలో పెట్టుకుంటా. వాచ్ ఇంకా తొందరగా దిగినాం. జాగ్రత్తగా ఉండాలి గాలుతో. ఒక్కోసారి నీళ్ళలో దిగి తీసుకొచ్చినా కదా చేపని. ఒకసారి ఏం చెప్తా అంటే రివర్స్ వస్తుంది. రివర్స్ వచ్చినప్పుడు గాలాలు మనకు గుచ్చుకుంటాయి. ఏమైంది అంటే అది అటు గుంజా మనం ఇటు గుంజా ఇంకా మొత్తుకుంటే ఉంటుంది. రాగాలు తీసులే ఒకటి పడ్డది వచ్చి అంటే ఇలా 3 కొండల కాలం అసలు పని చేయలేదు బ్రో. అసలు దీనికే పడతాయి అనుకున్నా. ఎక్స్పెక్ట్ చేయకుండా డబ్బా కాలానికి పడ్డది. తిడుతున్నట్టుంది అది. తిడుతుంది అప్పుడు ఎర్రకుండా బ్రో. ఒక్క చేప అయితే పడ్డది. ఇప్పుడున్న పరిస్థితులలో అసలు ఇది పడ్డదంటేనే అదృష్టం అనుకోవాలి. అసలు లేకపోవడం కన్నా ఏదో ఒకటి బెటర్ కదా బ్రో. అందుకే నేనైతే సాటిస్ఫై అయినా. ఇక మన ఫిష్ బ్రోని మళ్ళీ ఒకసారి చూద్దాం. వీడు ఫస్ట్ పడ్డప్పుడేమో ఎర్రగా ఉండే, ఇంటికి పోయే ముందు చూస్తేనేమో కర్రగా అయిండు. అసలు వీడు ఎందుకు ఇట్లా అయిందంటారు? మీకు ఎవరికైనా అర్థమైతే కామెంట్ చేయండి బ్రో. బ్రో మీకు వీడియో ఎట్లా అనిపించింది? ఇక మీకు అంతో ఇంతో నచ్చిందని అనుకుంటాను. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.